నటసింహ నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి సందర్భంగా మన ముందుకు వచ్చేసింది. మరి ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉంది, నాకెలా నచ్చింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత ఆయన సినిమా ప్రయాణం ఎలా జరిగింది, పాలిటిక్స్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలను చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ క్రిష్ ఈ బయోపిక్ పార్ట్ 1 ఎన్టీఆర్ కథానాయకుడులో. మరి ముందుగా మనం ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది మన నటసింహ నందమూరి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పటి వరకు ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో కల్లా డెఫినెట్గా ఇది టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అఫ్ కోర్స్ ఆయన 83 గెటప్స్ వేస్తే ఆయనకి సూట్ అయినవి 53 గెటప్స్ మాత్రమే. అండ్ కొన్ని గెటప్స్లో కొంత డిసప్పాయింట్మెంట్ కూడా తప్పలేదు. ఎస్పెషలీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గార్ల హైట్ విషయానికి వస్తే ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా కనిపించింది. బట్ ఏది ఏమైనా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విద్యాబాలన్ తారకమ్మ గారి క్యారెక్టర్లో జీవించేసి తారకమ్మ గారు ఇంత మంచివారా అన్న ఫీలింగ్ని తెప్పించింది విత్ హర్ పర్ఫార్మెన్స్. షీ వాజ్ అట్ హర్ బెస్ట్. అండ్ ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించారు. నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియా సరన్, పాయల్ రాజ్పుత్, శాలిని పాండే, ఇలా ప్రణీత, చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్స్ కనిపించారు. కానీ ఒక్క నిత్యా మీనన్ తప్ప వేరే ఏ హీరోయిన్స్ కూడా ఆ పాత హీరోయిన్స్ని తలపించే విధంగా అనిపించలేదు. మేకప్లో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సుమంత్ అయితే ఏఎన్ఆర్ గార్లాగా పర్ఫెక్ట్గా సరిపోయారు. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల అనుబంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా సూపర్గా వర్కౌట్ అయింది. అండ్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, జిష్యు, నాసర్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, బ్రహ్మానందం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్, హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాలో వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి కంప్లీట్ న్యాయం చేసి కరెక్ట్గా ఆ పాత క్యారెక్టర్స్లో కనిపించేలాగా ట్రై చేశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్రిష్ గారి టేకింగ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా ఉన్న ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ స్లో నరేషన్కి ఓవర్ డోస్ అయిపోయినట్టు అనిపించింది. కొన్ని సాంగ్స్ ఇంత లాంగ్ ఎందుకు చూపిస్తున్నారు అనిపిస్తే, కొన్ని సీన్స్ అయితే ఇంత లాంగ్ చూపించాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో ఓవరాల్గా క్రిష్ గారి డైరెక్షన్ బాగున్నప్పటికీ నరేషన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీకృష్ణుడి లాగా ఎన్టీఆర్ గారు గెటప్ వేసుకుని బాలయ్య బాబు అలా నడుస్తూ ఉంటే ఆ టేకింగ్ కానీ ఆ బీజిఎం కానీ ఓ మై గాడ్, గూస్ బంప్స్ వచ్చేసాయి లిటరల్లీ. ఇందుకు కాదా ఇన్ని దేవుడిగా కొలిచారు అన్న ఫీలింగ్ని ఖచ్చితంగా తెప్పించారు. ఈ సినిమాతో నేను పర్సనల్గా అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఖచ్చితంగా హైలైట్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ తారకమ్మ గారు ఎన్టీఆర్ గారు సినిమాలోకి ఎంటర్ అవుతాను అన్నప్పుడు ఆవిడ చూపించిన నమ్మకం అండ్ సపోర్ట్ వావ్ అనిపించింది. అండ్ అలాగే రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా ఆ సీన్లో నా కంటతడిని నేను ఆపుకోలేకపోయాను. అండ్ ఇంతలాగా ఫీల్ వచ్చింది అంటే ఖచ్చితంగా టేకింగ్తో పాటు బీజిఎం కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది. సో ఎంఎం కీరవాణి గారు బీజిఎమ్స్లో ఎక్స్పర్ట్ అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు. కానీ సాంగ్సే కొంచెం బోరింగ్గా అనిపించాయి. సాయి మాధవ్ బొర్రా రాసిన డైలాగ్స్ అక్కడక్కడ చప్పట్లు కొట్టించాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, హ్యూజ్ సెట్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అమేజింగ్గా ఉన్నాయి. బయోపిక్స్లో మనం మోర్ ఆఫ్ పర్సనల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. మహానటి అంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి రీజన్ మహానటి సావిత్రి గారి పర్సనల్ లైఫ్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే ఒక రీజన్. మరి అదే రీజన్ ఇక్కడ కనిపించలేదు. బయోపిక్స్లో మనం మోర్ ఆఫ్ పర్సనల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. మరి మహానటి అంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఎందుకు అంటే దానిలో మోర్ ఆఫ్ సావిత్రి గారి పర్సనల్ లైఫ్ కనిపించింది కాబట్టి. బట్ ఎన్టీఆర్ కథానాయకుడులో పర్సనల్ లైఫ్ ఎక్కడ అంతగా ఎలివేట్ చేస్తూ చూపించినట్టుగా అనిపించలేదు. ఎక్కువగా సినిమాలే కనిపించాయి. మరి ఎన్టీఆర్ గారి లైఫే సినిమా అయినప్పుడు సినిమాలు కాకుండా ఇంకేం చూపించగలరు అని మనల్ని మనం సర్దుకుపోవాలి. మరి ఎన్టీఆర్ కథానాయకుడులో మిస్ అయింది కూడా అదే. పర్సనల్ లైఫ్ని అంతగా చూపించినట్టుగా అనిపించలేదు. చూపించిన కొన్ని సీన్స్ చాలా తక్కువగా అనిపించింది. అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారి లైఫే సినిమా అయినప్పుడు సినిమాలు కాకుండా ఇంకేం చూపించగలరు అని మనల్ని మనం సర్దుపుచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఇది ఒక మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర. ఎన్టీఆర్ కథానాయకుడిలో ఇప్పటి వరకు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి గురించి తెలిసిన విషయాలు మాత్రమే చూపించారు. తెలియనివి కూడా ఏమైనా పెట్టుండి ఇంకేమైనా పర్సనల్ విషయాలు బయట పెట్టుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉండేదేమో. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలను చూసి అభిమానించి థియేటర్స్లో
మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయాలు మాత్రమే ఈ సినిమాలో కనిపించాయి. తెలియని విషయాలు కూడా ఏమైనా పెట్టుంటే ఈ సినిమా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించుండేది. కానీ ఎన్టీఆర్ గారి సినిమాలని థియేటర్కి వెళ్ళి రచ్చ చేసి ఆ ఫ్యాన్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సినిమా చూడాల్సిందే. బట్ ఓవరాల్గా నాకు మాత్రం సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చింది ఈ సినిమా అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.